ఓటరు మహాశైలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. రేపటి దినము అనగా 13/5/2024 తేదీన జరగబోయే ఎన్నికలలో ఓటరులందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మిక్కిలి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ తీర్పు రాబోయే 5 సంవత్సరాలలో మన రాష్ట్ర భవిష్యత్తును, మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది గల మరొకసారి సవినయంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. వార్తల్లో చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక ప్రాంతాల నుండి అనేక మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి దూర ప్రాంతం నుంచి వస్తున్నారు అని చెప్పి, అదే ట్రైన్లు, బస్సులు అవన్నీ కూడా చాలా రద్దీగా ఉన్నాయని చెప్పి వార్తలు వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఓటు హక్కు అనేది మనకి ఒక వజ్రాయుధం లాంటిది కనుక మీకు ఇష్టమైన నాయకుడిని, ఏ నాయకుడైతే ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించుకొని ప్రలోభాలకి లొంగకుండా మీ యొక్క మనస్సాక్షిగా మీ యొక్క ఓటు హక్కును మీ అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఉన్నాను. సమయం కూడా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా మనకి సమయాన్ని కేటాయించారు కాబట్టి చాలా ఎక్కువ సమయం మనకి అనుకూలంగా ఉంది కనుక మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటారని మరొకసారి వినియోగించుకుంటూ, KAN మూర్తి, శర్వణ మ్యూజిక్ సెంటర్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్, ఇండియా.